ఈరోజు మన ఆరాధన వర్తమానం కోసము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. పేజీ 222 రెగ్యులర్ బైబిల్లో 222 పేజీ కొత్త నిబంధనలో. తీసుకున్నారా అందరూ? స్టార్ట్ చేద్దాము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10 వరకు నేను స్టార్ట్ చేస్తున్నాను. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకిట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకం మనను ఎరుగదు, ఎలాగనగా అది ఆయనను ఎరుగలేదు. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ఉన్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొని పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతివంతుడై ఉన్నట్లు నీతిని జరిగించే ప్రతివాడును నీతిమంతుడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపం చేయుడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపం చేయజాలడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ మహాప్రేమలో అల్పులము అధములమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని బట్టి మమ్మల్ని క్షమించి ఆయన బలియాగాన్ని బట్టి మమ్మల్ని అందరినీ నీ కుటుంబంగా ఏర్పరిచి మా ఇళ్ళ మీరు చూపిన అపరిమితమైన ప్రేమకై, అలాగే ప్రభా మా ఆయుష్కాలం పొడిగించి మరొక పునరుద్ధాన దినాన్న నీ ఆలయంలో చేరి నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ సమేతపరిచినందుకై నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో హృదయమారా నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. దయగలిగిన తండ్రి, మేము ఎక్కడి వారము, మా స్థాయి ఏ పాటిది, నీ మహోన్నతమైన స్థానం ఏ పాటిది అన్నది ఒకసారి మేము పరీక్షలు పెట్టుకుంటే నీ నామము ఉచ్చరించడానికి కూడా అర్హత లేనటువంటి వారం మేము. అయినా కూడా మా ఇళ్ళ అపరిమితమైన నీ ప్రేమ, నీ కృప, నీ వాత్సల్యాన్ని చూపించి దినదినము నీ కుమార స్వరూపంలో రావటం కోసం మా ఇళ్ళ మీరు చేస్తున్నటువంటి అపరిమితమైన నీ కార్యం గురించి హృదయమారా నిన్ను స్తుతిస్తున్నాను. దానిలో భాగంగా మరొక పునరుద్ధాన దినాన నీ ఆలయంలో చేరటానికి ఒక అవకాశం మాకు ఇచ్చారు నాయన. ఎందుకు ఇలా సంవత్సరం వెంబడి సంవత్సరము, అలాగే నెల వెంబడి నెల, వారం వెంబడి వారము ఇలా మాకు ఇస్తున్నారు. గ్రహించుకునే మనసు మాకు దయచేయండి. హృదయమారా మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని సమయత్తపరచండి. మాకు ఇవ్వబడిన ఈ ఆయుష్కాలము నిజంగా మిమ్మల్ని ఆరాధించడానికి అన్న విషయం గ్రహించుకునే హృదయం ప్రతి ఒక్కరికి దయచేసి, ఆరాధనలు కూడి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రభా నిన్ను ఆరాధించడానికి సిద్ధపడేటువంటి మనసు వారికి దయచేయమని వేడుకుంటూ నీ పాదాలకు అప్పగిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, చెప్పబోయే ఈ లేఖనం వద్ద మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయండి. నీ గురించి, నీ కుమారుని గురించి ప్రభా మీకంటే ఎక్కువ తెలిసిన వారు ఎవరు లేరు. కాబట్టి నీ కుమారుని గురించి మీకు తెలిసినటువంటి ఈ వాక్య భాగాన్ని తిరిగి మా మధ్యన మీరే వివరించమని, నన్ను మరుగు చేయమని, నేను కేవలం నీ నోటి బోరను మాత్రమే అన్న విషయం నువ్వు బాగా ఎరుగుదువు. కాబట్టి నన్ను బట్టి కాదు, సర్వోన్నతుడైన నీ కుమారుడు ఆయన మా పక్షంగా చూపిన ఆయన కృపను మేము మరొకసారి జ్ఞాపకం చేసుకునేలాగా ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి, ఆయన చేసిన కార్యం గురించి అందరితో మాట్లాడి హృదయమారా మేము ఆరాధించడానికి మమ్మల్ని సంసిద్ధపరచమని దయగల నీ చేతులకు అప్పగిస్తూ ఈ కార్యక్రమం అంతట్లో తండ్రి పాటల ద్వారా మీ నామం మహిమ తెచ్చుకొని ఉన్నారు. తిరిగి ఆరాధన అలాగే బలవర్తమానం ద్వారా నీ నామం మహిమ తెచ్చుకొని మరి నీ దయగల చేతులకు మమ్మల్ని అందరిని అప్పగిస్తూ
మీరే తోడే నడిపించమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ చదవబడినటువంటి వాక్య భాగము నుండి ఒకసారి మీకు నేను కొన్ని విషయాలు ఈరోజు ఆరాధన కోసం చెప్పాలని ఆశపడుతున్నాను. మీ అందరికీ తెలుసు, నేను ఈ వాక్య భాగం చదివినప్పుడు జస్ట్ డబ్ల్యూబి వ్యాట్స్బీ గారిది, మరి అట్లా చెక్ మిస్లర్ అన్న ఇద్దరు సేవకులది వాళ్ళు రాసినటువంటి దీని మీద చేసిన కామెంట్ నేను చదవడం జరిగింది. దీనిలో వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు చేసిన కార్యాల గురించి చెబుతూ 3 భాగాలు చేయటం జరిగింది. దీన్ని 3 భాగాలుగా యేసుక్రీస్తు వారు మన జీవితంలో చేస్తున్నటువంటి కార్యం. అయితే అందులో నాకు ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం ఏంటంటే, రెగ్యులర్గా ఎప్పుడు మనం 2 చెప్పుకునేవే, కానీ మరొకటి కొంచెం నాకు కొత్తగా అనిపించింది. సో ఈ వాక్య భాగాలని తిరిగి ఆరాధన వర్తమానం కోసం తీసుకొని మీ మధ్యన వాటిని వివరించాలని నేను ఆశపడుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితంలో చేసే ముఖ్యమైన 3 కార్యాలు, అంటే ఒక రకంగా ఆలోచించారంటే మిషన్ అని చెప్పారు. 3 మిషన్స్ మన జీవితంలో చేసినవి ఆయన. అవేంటి అన్నది ఈరోజు మనం ధ్యానం చేసి ఆయన ఆరాధించడానికి మనందరం సిద్ధపడదాము. ఫస్ట్ది ఏంటంటే మిషన్ ఆఫ్ డయింగ్ ఫర్ అస్, అంటే మన కోసము మరణించడం, మన కొరకు చనిపోవటం, అది ఒక మిషన్, ఆయన చేసినటువంటి కార్యం. నెక్స్ట్ రెండోది ఏంటంటే మిషన్ అని కదా, మినిస్ట్రీ ఆఫ్ డయింగ్, మినిస్ట్రీ సువార్త కోసము ఆయన తన ప్రాణం పెట్టడం అనేది ఒక మినిస్ట్రీగా చెప్పడం జరిగింది. రెండోది మినిస్ట్రీ ఆఫ్ లివింగ్ ఇన్ అస్ అని అన్నాడు, మనలో జీవించటం అన్నది మరొక కార్యం చెప్పారు. రెండోది మినిస్ట్రీ ఆఫ్ హిజ్ రిటర్న్, తిరిగి ఆయన రావటం అన్నది ఒకటి చెప్పారు. ఈ 3 భాగాలు ఇక్కడ మన కోసం చెప్పండి, అంటే మన కోసం చనిపోవటము, మనలో జీవించటము, మన కొరకు తిరిగి రావటం. ఈ 3 విషయాల ద్వారా ప్రభు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలు ఏమేమి ఉన్నాయి అన్నది యోహాన్ భక్తుడు రాశాడు. వాటిని గురించి మనం కొద్ది మాటలు ధ్యానం చేద్దాం. అయితే ఇందులో మీకు అందరికి బాగా పరిచయం ఉన్నది ఏంటంటే, ఫస్ట్ మన కోసం ఎందుకు చనిపోయారు అన్నది నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలాసార్లు ఆరాధన వర్తమానాలు వచ్చినాయి, అలా బల వర్తమానాల్లో కూడా వచ్చినాయి. ఆయన ఎందుకు మన కోసం చనిపోయారు అన్న విషయం గురించి, అలాగే తిరిగి ఎందుకు రానయ్య ఉన్నాడు అనే విషయం గురించి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే మధ్యలో మనలో ఉండి మనలో కార్యం చేస్తున్నాడు అన్నది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. సో దాన్ని ఈసారి మీ మధ్యన కొద్దిగా వివరించాలని నేను ఆశపడుతూ వాటన్నిటిని బట్టి మనం దేవుని ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. ముందుగా ఇక్కడ చెప్పబడినటువంటి ఈ 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం భాగం వరకు చూసినప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ముందు 4-5 వచనాలు చదువుదాము. 4-5 వచనాలు చదువుదాము. ఒకసారి చూడండి. పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించున్నాడు, ఆజ్ఞ అతిక్రమణమే పాపము, పాపము తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. రైట్, ఇది మాట. ఫస్ట్ పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను అన్నాడు మాట. ఇది ఫస్ట్ మాట. అంటే మనందరికి ఇది పరిచయం అని చాలాసార్లు మనం ఆరాధన వర్తమానంలో కూడా విన్నాం. అయితే పాపం తీసివేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న మాట ముందు పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించున్నాడు అని చెప్పాడు కదండి. దాని ప్రకారం చూస్తే యోహాన్ గారు ఏం చేశాడంటే, మనిషి చేసేటువంటి పాపం దగ్గర 2 భాగాలుగా దాన్ని విడగొట్టి చెప్పాడు. ఫస్ట్ ఏమనంటే మిస్సింగ్ ద మార్క్ అంటే కొలిచి ఇచ్చిన పరిధి దాటడం. రెండోది ఏంటంటే ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ లా, అంటే హద్దు మీరి ప్రవర్తించడం, అంటే దేవుని ఆజ్ఞలను మీరిపోయి తన ఇష్టానుసారంగా జీవించడం. పాపం దగ్గర జరిగినటువంటి 2 విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే దేవుడు ఇచ్చిన పరిధి దాటి వెళ్ళటం. ఒకటి, పరిధి దాటి వెళ్ళినోడు తెలుసుకొని వెనక్కి వచ్చారంటే రాలా, అక్కడ నుంచి హద్దు మీరిపోయి తన ఇష్టానుసారం తన జీవితం ఇంకా పాపం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. సో 2 విషయాల్ని ఇక్కడ ఆయన మాట్లాడటం జరిగింది. ఫస్ట్ ఏమో మిస్సింగ్ ద మార్క్, రెండోదేమో ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ లా, హద్దు మీరటము, ముందు కొలిచిచ్చిన పరిధి దాటడం. దాటి వెళ్ళినాడు తప్పని తెలిసినా కూడా వెనక రాలేక అక్కడ నుంచి ఇంకా కలుపుకుంటూ పాపం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దాన్ని ఏమన్నాడంటే హద్దు దాటడం. ఈ 2 పనులు పాపం దగ్గర మానవుడి జీవితాల్లో జరిగింది. అయితే అందుకని ఇక్కడ ఏం రాశాడంటే పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించున్నాడు అన్నాడు. సో ఎన్నిట్లో కలిపి చెప్పింది ఆజ్ఞను అతిక్రమించిన అన్నప్పుడే ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ లా అన్నది, అంటే ఇచ్చినటువంటి
హద్దు మీరి దాటిపోయి వెళ్ళిపోయాడు అని చెప్పడం అనే యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాపం చేశాను అని అనుకున్నాడు, కానీ దాని పర్యవసానం ఏంటన్నది మనిషి ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకని ఆలోచించలేకపోయాడంటే పాపం అనుకున్నటువంటి ప్రభావం ఎట్లాంటిదన్నా తనకు తెలియదు. పాపం ఏం చేస్తుందంటే మామూలుగా పాపం చేశాడు, బట్ దానికి పెనాల్టీ చెల్లించాలి, ఆ సంగతి మానవుడికి తెలియదు. పాపం చేశాడు కానీ దానికి పవర్ ఉంటుంది, అది తెలియలేదు. పాపం చేశాడు బట్ దాని యొక్క ఏమని చెప్పాలి మనకంటే దాని ప్రజెన్స్ ఎప్పుడు మనలో ఉంటుంది. ప్రజెన్స్ ఎప్పుడు మనలో ఉంటుంది అని అన్న దగ్గర మనం ఒక మాట చెప్పుకోవాలంటే దాని ఉనికి ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఈ 3 విషయాలు తెలియని మానవుడు పాపం చేయటంలో ముందుకు వెళ్ళిపోయాడు. ఏ విషయాలు అని అంటే పాపం యొక్క పెనాల్టీ, దానికి పెనాల్టీ ఏంటన్నది తెలియలా. రెండోది దాని శక్తి ఎంతో తెలియలా. మూడోది దాని ఉనికి ఎప్పుడు ఉంటుందన్న సంగతి కూడా తనకి తెలియక చేసిన తప్పు దగ్గర ఇక అంతకంటే హద్దు మీరిపోయి ముందుకు వెళ్ళిపోవటం అనేది మానవుడి జీవితంలో జరిగింది. అయితే ఇక్కడ ఏమంటాడంటే పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను అన్నాడు. అంటే అది ఎంత తీవ్రమైంది పాపము అని అంటే దానికి ఉన్నటువంటి 3 అంతల దాని ప్రభావం దగ్గర నుంచి దాని నుంచి తప్పించడం కోసం అంట దేవుడే తన కుమారుని లోకాన్ని పంపించాల్సిన స్థితి వచ్చింది. ఇది మానవుడికి తెలియని విషయం. అయితే ఇప్పుడు ఈ రోజులు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక లోకంలో అత్యంత సాధారణంగా మనం ఆలోచించినట్లయితే మనిషి తన జీవితంలో ఎదుర్కొనేటువంటి గొప్ప సమస్య ఏంటి అని అడిగితే ఏ మనుషులైనా సాధారణంగా వాళ్ళు ఎవరైనా సరే బయట వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే కుటుంబ సమస్యలను లేదా ఆర్థిక సమస్యలను ఇంకో సమస్య చెప్తారు. ఇవేం కాదు. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఎదుర్కొనే గొప్ప సమస్య ఏంటంటే పాపము. గొప్ప సమస్య పాపం. అంటే ఎంత గొప్పదనంటే దాన్ని తీర్చడం లేడు, దాని నుంచి బయటికి రాలేడు. ఇది సమస్య అంటే గొప్ప సమస్య. ఎందుకనంటే దానికి చెప్పాం, దానికి పెనాల్టీ కట్టాలి, అది వాడి వల్ల కాదు. రెండోది దానికి పవర్ ఉంది, దాని చేతి నుంచి బయటికి రాలేడు. మూడోది అది ఎప్పుడు దాని ఉనికిని చాటుకుంటానే ఉంటుంది, అంటే నిన్ను పరగొడతానే ఉంటుంది. ఇది దీంట్లోంచి కూడా బయటికి రాలేడు. సో ఈ 3 అంతల శ్రమ అనేది పాపం దగ్గర మానవుడి జీవితం ఎప్పుడు ఉంటుంది. ఆ విషయం గ్రహించలేక మానవుడు ఏం చేస్తాడంటే పాపం అనే దాని గురించి బయట వాళ్ళు ఎవరు చెప్పరు. క్రైస్తవులకి దీని గురించి తెలుసు, ఏది పాపం అన్న విషయం గురించి బాగా తెలుసు కానీ చర్చిలోకి వచ్చి ఆ సేవకులు చెప్పే మాటలు లేదా మిగిలిన బ్రదర్స్ ఏమైనా చెప్పే మాటలని విని వాళ్ళందరూ కూడా చర్చికి వచ్చిన వాళ్ళందరికీ పాపము అన్నది ఏమైపోయిందంటే ఒక సర్వసాధారణ విషయం అయిపోయింది. అంతేకాదు సర్వసాధారణం అవటమే కాకుండా పాపం అనుకున్న భయంకరత్వం ఏంటన్నది కూడా గ్రహించలేని స్థితిలోనే క్రైస్తవులుగా కూడా చాలామంది మనం ఉండిపోతున్నాం. నేటి క్రైస్తవులు చెప్పాలంటే పాపం ఎడల చాలా చులకన భావం ఉంది. ఇదేది చెప్తారు, పాపం గురించి చెప్తారు అన్న ఒక చులకన భావం వచ్చింది. కానీ రేపొద్దున దేవుడి నుంచి నిన్ను దూరం చేసేది ఒక్కటే అన్న విషయం మాత్రం ఎప్పుడు మానవుడు ఉనికిలో ఉండలేకపోతాం. అంటే ముఖ్యంగా క్రిస్టియన్ ఉనికిలో ఉండలేకపోతాం. చాలా విచారించదగ్గ విషయం. చాలా చోట్ల మనం ఏం చేస్తామంటే సింపుల్గా తీసుకుంటాం. ఎప్పుడు చెప్తారా పాపం అంటారు, కడుక్కోమంటారు, ఇవి అంటారు. కానీ దాని పరిస్థితి ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుందని మనం మరణించిన తర్వాత కానీ మనకు అర్థమవుతుంది. సో మరణం అవతల ఉన్నవాడు ఒక మాట వచ్చాడు, ఏంటంటే అక్కడ ఎలా ఉంటుంది అనేది ఇక్కడికి వచ్చి చెప్పాడు. యేసుక్రీస్తు వారు వచ్చే వరకు మరణం అవతల ఎలా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది స్థితి అన్నది ఎవరు వివరించలా. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత చెప్పారు. ఎందుకంటే ఆయన అవతల ఉన్నాడు, అక్కడ ఏముంటుంది ఎలా ఉంటుంది అని ఆయన తెలుసు బాగా. కాబట్టి నువ్వు ఇక్కడ చేసేదాన్ని పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందని ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లోకం బాగు చేశాడు. అంటే అది ఎంత సీరియస్ ఇష్యూనో మనం ఆలోచించాలి. కాబట్టి అలాంటి పాపముని తీసివేయటం కోసం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అని చెప్పడం జరిగింది. అందుకని 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు, పాపములను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను అన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు పాపమును తొలగించడం కోసం ప్రత్యక్షంగా అక్కడి నుంచి ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే పాపం యొక్క స్థితి ఎంత గొప్పది అన్నది, స్థితి ఎంత అంటే పాపంలో ఉన్న మానవ యొక్క స్థితి ఎంత నీచమైంది, ఎంత ఘోరమైంది అన్నది దాని నుంచి తీసివేయటం కోసము తప్పనిసరిగా దేవుడే తన కుమారుని పంపాల్సి వచ్చింది. ఎందుకు అని అన్నప్పుడు మీరు ఒక విషయం ఆలోచించాలి. మీరు ఒక మాట చెప్పాడు దేవుడు, ఏమన్నాడంటే ఈ తోటలోని ఫలములన్నీ మీరు తినవచ్చును, ఆ మంచి చెట్లు ఇచ్చే ఫలం తినవద్దు, తినిన దినమున మీరు నిశ్చయముగా చచ్చేద్దరు అని అన్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఏదంటే ఎప్పుడైతే నువ్వు పాపం చేసావో ఫస్ట్ సారిగా నీ జీవితంలోకి మరణం ఎంటర్ అవుతుంది అని అన్నాడు. ఇది దానికి ఉన్నటువంటి పెనాల్టీ.
పాపానికి మనం కట్టాల్సిన పెనాల్టీ ఏంటంటే ఇది మరణం నుంచి బయటపడటం. ఇది ఎవరికి ఇంతవరకు సాధ్యం కావట్లేదు, సాధ్యం కాదు కూడా. ఎందుకు అని అన్నప్పుడు పాపము క్షమించడానికి భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదు అని బైబిల్లో చెప్పబడింది. మీకు అందరూ తెలుసు కదా. ఆయన కూడా చాలాసార్లు పక్షవాయు కలిగిన ఒక అతన్ని తీసుకొచ్చి దింపితే నీ పాపలు క్షమించబడి ఉన్నవి, నువ్వు తీసుకుని వెళ్ళిపో అని చెప్పడం జరిగింది. అలాగే వ్యభిచారంతో పట్టబడి స్థితి వచ్చినప్పుడు కూడా ఇంకెప్పుడు పాపం చేయొద్దు అన్నాడు. అంటే ఏంటి, నేను క్షమిస్తున్నానని. అంటే యేసుక్రీస్తు వారు ప్రతి చోట పాపాన్ని క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది, క్షమించాడు. బట్ ఏంటనంటే పాపం క్షమించలేడా? చాలామంది ఏమడుగుతారంటే దేవుడు ఆయన దిగిరావాలా ఏంటి, పాపం క్షమించలేడా, క్షమించేస్తే అయిపోద్దిగా అన్నాడు. పాపం క్షమిస్తే అయిపోద్ది, కానీ దాన్ని వచ్చిన పెనాల్టీ ఎవరు తీస్తారు? దాని ద్వారా వచ్చినటువంటి శిక్షణ ఎవరు తప్పిస్తారు? ఆ శిక్ష నుంచి తప్పించడమే ప్రధానం ప్రభు దగ్గర. అందుకని ఆ శిక్ష ఏంటంటే మానవుడు కొని తెచ్చుకున్నటువంటి మరణం. ఆ మరణం నుంచి మనిషిని బయటికి తీసుకురావడం కోసము తన కుమారుని పంపించాల్సి వచ్చింది. ఎందుకనంటే మరణం అనేది దేవుడు రాసిన శాసనం. అది తిని తినమని మీరు నిశ్చయంగా చచ్చేదురు అనేది దేవుడు ఇచ్చిన మాట. ఆయన మాట ఆయన ఎప్పుడు మీరడం. ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన వన్స్ ఒక మాట రిలీజ్ చేసింటే అది జరగాల్సిందే. కాబట్టి మరణము వచ్చేసింది. ఇప్పుడు మరణాన్ని ఆపాలంటే మళ్ళీ ఎవరైతే మరణాన్ని శాసించాడో, మరణం వస్తుందని చెప్పాడో ఆయనే కార్యం చేయాలి తప్ప ఏ మానవుడు కూడా ఆ కార్యాన్ని చేయలేడు. అందుకని తిరిగి దేవుడే ఆ మరణం నుంచి మానవుని తప్పించడం కోసం ఆయన కుమారుని ఈ లోకానికి పంపించాడు. పంపించడం మూలంగా ఇప్పుడు ఏమైంది మీకు అందరూ తెలుసు. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన కోసం కలవరి శిలువలో కార్చి ఆయన రక్తం ద్వారా మన పాపాలకు పరిహారం చేశారని దేవుడి వాక్యం చెప్తుంది. ఇది 100% పాళ్ళు మానవ జీవితంలో వాస్తవమైన విషయం. కాబట్టి పాపం కడుక్కోవాలంటే ఈ లోకంలో ఎన్ని కార్యాలు చేసినా సరే ఎక్కడా కూడాను వాడికి పరిహారం దొరకదు. ఉన్నది ఒకే ఒక్క పరిహారం ఎక్కడంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి బలియాగం దగ్గర. సో ఈ విషయాన్ని మనం చెప్తూ ఇక్కడ ఏమంటాడంటే పాపము తీసివేయటకు ఆయన ప్రత్యక్షమాయను అన్నమాట చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పాపం దగ్గర 2 విషయాలు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలోనే 8వ వచనం దగ్గర, ఇక్కడ మనం చదివిన 3వ అధ్యాయము 8వ వచనం దగ్గర రైట్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. పాపంలో నిలిచి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఎవరి సంబంధం అంట? అపవాది సంబంధి. అంటే ఆడి చర్చిలో ఉన్నోడైనా సరే ఎవరు సంబంధాడు? అపవాది సంబంధి. అంటే ఇంకొకటి చేతులకు వెళ్ళిపోయాడు. రెండో విషయం చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, రోమా 6:23 మీకు అందరూ బాగా చిరపరిచితమైన మాట ఇది. జీతము మరణము. చాలు, 2 మాటలు మనం తెలుసుకున్నాం. ఒకటి, పాపంలోకి వచ్చే జీతం మరణము, పాపం చేయ ప్రతివాడు అపవాది సంబంధి. సో ఇప్పుడు నీ ముందున్న పాపం చేయటం మూలంగా మనిషి ముందున్న 2 కఠినమైన పరిస్థితులు ఏంటంటే, ఒకటి నువ్వు మరణంలోకి వెళ్ళిపోయావు, రెండోది ఏంటంటే అపవాది సంబంధంగా అయ్యావు. కాబట్టి అపవాది నుంచి నేను విడిపించాలి, మరణం నుంచి నేను బయట తీసుకురావాలి. ఇది జరగాల్సిన కార్యం. కానీ ఇది చాలా సింపుల్గా ఉంటుంది. పాపం చెప్పుకోండి, సరి చేసుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది అందరికీ. కానీ సింపుల్ విషయం కాదు. మరణంలోకి వెళ్ళిపోయిన ఒక వ్యక్తిని బ్రతికించడం ఎవరికైనా సాధ్యం అవుతుందా? కోట్ల మంది భూమి మీద ఇప్పుడు చనిపోయారు. ఏడ్చి ఊరుకుంటున్నాం. కానీ తిరిగి తీసుకురాగలుగుతున్నామా? రాలేకపోవట కారణం ఏంటి? పాపం మూలంగా మనకు వచ్చినటువంటి జీతం అన్నమాట అది. కాబట్టి ఆ మరణం నుంచి బయటికి తీసుకురాలేడు. రెండోది ఏంటంటే అపవాదికి అమ్మివేయబడ్డామే మనం. ఆడి కిందకి వెళ్ళిపోయాం మనం. వాడు మనకి ఇప్పుడు యజమానుడిగా ఉన్నాడు. పాపం యజమానుడిగా ఉంది, అపవాది మనకి యజమానుడిగా ఉన్నాడు. వాడి చేతుల నుంచి విడిపించడానికి కూడా మళ్ళీ కట్టాలి, పరిహారం చెల్లించాలి. ఈ 2 కార్యాలు చేయటం కోసం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మన స్థానంలో ఆయన చనిపోవడం అనేది జరిగింది. ఇక్కడ అందుకని ఏమన్నాడంటే ఒక మాట, ఇక్కడ మనం కింద చదివింది ఒక మాట, ఒక్క నిమిషం చూపిస్తానండి. ఐదవ వచనంలోనే చివరి భాగంలో చూడండి, పాపం తీసివేయటగానే ప్రత్యక్షమైన మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన కోసం పరిహారం చెల్లించడానికి వచ్చిన ఆయన కుమారుడు ఎలాంటి వాడంటే ఏ పాపము లేనివాడు. అందుకనంటే ఏమన్నారంటే మామూలుగా ఆయన గురించి చెప్తున్నప్పుడు ఆయనలో పాపం ఏమీ లేదు, కానీ ఆయన మీద పాపం అనేది మోపబడింది అనమాట. అందుకని ఏమంటారంటే నో సిన్ ఇన్ హిమ్, ఆయనలో పాపమేమీ లేదు. బట్ గాడ్ టుక్ ఆల్ ద సిన్స్ ఆఫ్ ద మ్యాన్ కైండ్
ఆల్ ద సిన్స్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ అండ్ పుట్ దెమ్ ఆన్ జీసస్ ఆన్ ది క్రాస్ అన్నాడు. ఆయనలో పాపం లేదు, కానీ ఆయన మీద పాపం వేయబడింది ఆయన కలవరి శిలువలోకి వెళ్ళినప్పుడు. సో ఈ మహోన్నతమైన ఈ కార్యం చేయబట్టి, ఆయన పరిశుద్ధుడిగా ఉండబట్టి, పరిశుద్ధుడిగా జీవించి, పాపం లేనివాడిగా, పాపం ఎరుగనివాడిగా, పాపం చేయనివాడిగా మన ప్రభు యేసుక్రీస్తు వారి లోకంలో ఉండబట్టి, ఆయన చెల్లించినటువంటి బలియాగాన్ని తండ్రి అయిన దేవుడు అంగీకరించి మన పాపాలను క్షమించడం కోసం ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి మన కోసము ఆయన చేసిన ఈ పవిత్రమైన కార్యాన్ని, అంటే మన పాపం కోసం, పాపం దగ్గర ఉన్నటువంటి పర్యవసానం ఏంటనేది మీకు చెప్పాను. పాపం దగ్గర మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. పాపం దగ్గర పెనాల్టీ చెల్లించాలి. పాపం దగ్గర దానికి పవర్ ఉంది, అది నేను పట్టేసుకుంటుంది. మూడోది అంటే దాని ఉనికి ఎప్పుడు నీళ్ళు చాటుతాను ఉంటుంది. నువ్వు ఎంత విశ్వాసమైనా, ఎంత గొప్పడమైనా, అప్పుడప్పుడు నేను ఉన్నాను అని ఇట్లా ఒక గ్లింప్స్ కొట్టోని పెడుతుంది అప్పుడప్పుడు మన జీవితాల్లో. చిన్న చిన్న గ్లిమ్స్ వదులుతూ ఉంటుంది. కారణం ఏంటంటే అంత ప్రభావం అయింది అది. అలాంటి ప్రభావం నుంచి నిన్ను బయటికి తీసుకురావడం కోసం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు మన కోసం బలియాగం అయ్యారు. కాబట్టి మన ప్రభు యేసుక్రీస్తు వారు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, అంటే మన పాపం నుంచి మనం విడిపించడం కోసం, మనకు బదులుగా పెనాల్టీ చెల్లించడం కోసం, అపవాది చేతుల నుంచి మనం విడిపించడం కోసం, అలాగే మరణం నుంచి మనం తప్పించడం కోసం ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి హృదయమారా ఆయన్ని మనం స్తుతించి ఆరాధిద్దాం. రెండో విషయం చూస్తే ఇదే యోహాను పత్రికలో 3వ అధ్యాయంలోనే 6 నుంచి 10 వచనాలు ఒకసారి చూద్దాం. చూడండి, 6 నుంచి 10 వచనాలు. ఆయన యందు నిలిచిండు వాడు ఎవడను పాపం చేయడు, పాపం చేయవాడు ఆయనను చూడలేదు, ఎరుగను లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుంచి పాపము చేయుచున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని చెప్తూ కింద, దేవుని మూలంగా పుట్టిన వాని ప్రతివానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపం చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపం చేయ జాలడు అని ఒక మాట చెప్పాడు. అంటే రెండో మాట ఇక్కడ మనం మెయిన్ తీసుకోవాల్సింది ఏంటంటే, మెయిన్గా మనం తీసుకోవాల్సిన మాట, దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపం చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపం చేయ జాలడు. ఆల్రెడీ ఈ విషయం గురించి చాలా సవివరంగా అన్నయ్య గతంలో ఒకసారి చెప్పారు, ఒక 6-7 ఇయర్స్ బ్యాక్. పాపము చేయడు అని అంటే అర్థం ఏంటంటే ఇక పాపం చేయకుండా ఉంటాడు అని కాదు. ఎందుకనంటే మీకు ఇంతకుముందు చెప్పారు, పాపానికి ప్రభావం ఉంది, అది ఎప్పుడు దాని ఉనికిని చాటుకుంటుందని. బట్ ఏంటంటే పాపం చేయటానికి పరిగెత్తరు, ఒకవేళ జరిగితే వెంటనే సరి చేసుకుంటాడు. ఇది విశ్వాసం ఉండే లక్షణం అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడే ఏంటనంటే ఫస్ట్ యేసుక్రీస్తు వారు మన పాపం నిమిత్తం పరిహారం చేయటానికి వచ్చాడు ఒకటి. రెండో విషయం ఇక్కడ చెప్పబడినటువంటి విషయం ఏంటనంటే, ఆయన మనలో నివసించి అని అంటున్నాడు. మనలో నివసించడం ద్వారా ఈ కార్యం చేస్తున్నాడు. వాస్తవానికి యేసుక్రీస్తు వారు తను శిలువ మరణానికి వెళ్ళే ముందు ఒక మాట చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 26-27 వచనాలు, అట్లా 16వ అధ్యాయంలో కూడా పక్కనే ఉంటుంది. ఒకసారి చూడండి, 15వ అధ్యాయం 26-27 వచనాలు యోహాను సువార్త. నేను పంపబో ఆదరణకర్త అనగా వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును, మీరు మొదటి నుంచి నా యొద్ద ఉన్నవారు కనుక. చాలు, ఇక్కడ సేమ్ 16వ అధ్యాయంలో 13 వచ్చిన దగ్గర చూడండి, 13-14. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపించును, తానేమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేది. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి చెప్పడం జరిగిందండి. ఇదిగో నేను వెళ్తున్నాను, మరి మీకు సహాయంగా ఉండటానికి ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన ఏం చేస్తాడంటే నా వాటిలో తీసుకుని బోధిస్తాడు, నా గురించి బోధిస్తాడు. ఓకే, ఇప్పుడు ఏంటనంటే ఫస్ట్ యేసుక్రీస్తు వారు మన పాపం కోసం చనిపోయారు అనంటే డైట్ టు పే ద పెనాల్టీ. ఫస్ట్ చనిపోవటం కోసం పెనాల్టీ చెల్లించడానికి ఈ లోకానికి వచ్చాడు. దాన్ని బట్టి మనం ఆయన ఆరాధన చేద్దామని చెప్పి అనుకున్నాం. రెండోది ఏంటంటే ఆయన మనలో నివసించడం అంటే యాక్చువల్గా వచ్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. వచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ మన దగ్గరికి వచ్చింది. నేను పంపబో పరిశుద్ధాత్మ మీ దగ్గరికి వస్తుంది. కానీ ఆయన ఏం చెప్తాడంటే నా వాటిలోనివి తీసుకొని, అంటే ఏది ప్రభువు చెప్పాడో, ఏది ప్రభువు అయ్యి ఉన్న వాక్యం ఉందో
దాని గురించి మళ్ళీ మీకు చెప్పి ఆయన వైపు మనల్ని తిప్పుతాడు అని అన్నాడు. అంటే మనలో ఎవరి స్వరూపం ఏర్పడాలి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వరూప్యం ఏర్పడటం కోసము ఆయన మూడంతల కార్యం చేస్తాడు. ఒకటి వాక్యం ద్వారా, రెండు పరిశుద్ధాత్మ ద్వారా, మూడవదిగా చూసుకుంటే కనుక ఇది సంఘ సహవాసం ద్వారా. ఈ మూడిటి ద్వారా క్రీస్తు స్వరూపం అంతకంతకు మనలో ఏర్పడటం కోసము ఆయన కార్యం చేస్తున్నాడు. అందులో సో ఫైనల్గా పరిశుద్ధాత్ముడు చేసే కార్యం ఏంటంటే క్రీస్తు స్వరూపం మనలో ఏర్పరచడం, అంటే క్రీస్తులు మనలో జీవించలాగా ఆయన చేయటం. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఇది కూడా మీకు బాగా పరిచయం అన్నమాటే. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఏమంటాడు? పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ ఉన్నాడు కదా మనలో, కానీ ఏమంటున్నాడు ఈయన? క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడే వరకు నాకు మళ్ళీ ప్రసవ వేదన కలుగుతుంది అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు మన పాపల కోసం పరిహారం చెల్లించడం కాదు. రెండోది అంటే ఆయన స్వరూపం మనలో ఏర్పడటం కోసం పరిశుద్ధాత్మ దేవుడిని మన దగ్గర ఉంచాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారో ఆ విషయాలు మనకు చెప్పి ఆయన స్వరూపంలో మనల్ని తీసుకొస్తారు. అంటే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా మనలో నివసించే ఆ స్థాయికి మనల్ని తీసుకువెళ్తాడు అని చెప్తున్నారు. అందుకని క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు యేసుక్రీస్తు వారు చేస్తున్న రెండో కార్యం ఏంటంటే, ఒకటి పాపానికి పరిహారం అయితే, రెండోది ఆయన స్వరూపం మనలో ఏర్పరచడం కోసం ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు సహాయము చేయటం. ఇక్కడ మనం చదువుకున్న ఈ యోహాను మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రికలో చాలా ప్రతి అధ్యాయంలో మీరు జాగ్రత్త చూస్తే ఏంటి ఆయన స్వరూపం మనలో ఏర్పడటము అన్నప్పుడు కొద్ది విషయాలు మీకు నేను అలా వాక్యాలు టచ్ చేసి వదిలేస్తాను. టైం లేదు కాబట్టి జస్ట్ మీరు చూసుకోండి, టిక్ పెట్టుకోండి, తర్వాత టిక్ పెట్టుకోండి, లేదా నోట్ చేసుకోండి, తర్వాత చదువుకుందరు. కానీ యోహాను రాసిన మొదటి పత్రికలో క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు అన్నాడు. క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడటం అంటే ఏంటి మీకు నేను చూపిస్తాను కొన్ని మాటలు ఇక్కడ. ఒకసారి చూడండి, 1వ అధ్యాయంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనము, 6, 7 కలిపి చదవండి. ఆయనతో కూడా అయితే రైట్, చాలు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనలో వెలుగులో ఉండి వెళ్ళాను. వెలుగు అని అన్నప్పుడు పాప సంబంధమైన జీవితం ఒకటే కాదు, చాలా ఉంటాయి. అవి ఏంటన్నది మీకు నేను పక్కన చూపిస్తాను కొన్ని మాటలు. చూడండి, ఫస్ట్ ఇక్కడే 1వ అధ్యాయం చదువుకున్నాం కదా, ఇప్పుడు 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయంలో 8వ వచనం దగ్గర ఒక మాట చదవండి. నాన్న ఒకసారి 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం. మరియు కృతజ్ఞ మీకు ఇస్తున్నాను, చీకటి గతించున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుంది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. ఇప్పుడు ఏమంటున్నాడు? సత్యము మీలో నివసించడము. ఓకేనా? ఒక మాట చెప్పాడు. రెండోది చూడండి, సేమ్ అట్లాగే 3వ అధ్యాయం 3వ వచనము 7వ వచనము. రైట్, ఇప్పుడు మీరు జాగ్రత్త చూడండి. ఆయన వెలుగులో నడిచిన ప్రకారము అని అన్నాడు కదా. వెలుగులో నడవటం ఏంటంటే సత్యంలో నిలవటము, సర్వసత్యంలో నిలవటము. రెండోది ఇక్కడ మాట చెప్తున్నాడు, పవిత్రుడై ఉండటం. రెండోది ఏంటి? ఆయన పవిత్రుడు అన్నట్లుగా మిమ్మల్ని మీరు పవిత్రులు చేసుకోండి అన్నాడు, అంటే పవిత్రుడిగా ఉండటం. అలాగే మూడోది చూడండి, 4వ అధ్యాయం 17వ వచనం దగ్గర ఒక మాట. ఇప్పుడు చదువు నాన్న, చదువు. సరే, ఇప్పుడు మనకేమన్నాడు? తీర్పు దినమందు మనం ధైర్యం కలిగినట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది అన్నాడు. అంటే తిరిగి ఆయన ఎలాంటి వాడో మనం అలా, యాజ్ హీ ఈజ్ అన్నది ఇంగ్లీష్ బైబిల్ అయితే ప్రతి చోట కూడా యాజ్ హీ ఈజ్ అన్నది. ఎలాగంట? ఆయన ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు కాబట్టి ప్రేమ కలిగిన వాడుగా ఉంటుంది. ఆయన సత్యమై ఉన్నాడు కాబట్టి సర్వసత్యంలో నిలవటం ఫస్ట్ది. ఆయన పవిత్రుడై ఉన్నాడు కాబట్టి పవిత్రతలో నిలవటం ఒకటి. ఆయన ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు కాబట్టి ప్రేమలో నిలవటం ఒకటి. తర్వాత అట్లాగే 5వ అధ్యాయంలో కూడాను 11 వచనం చదవండి.
జీవం గలవాడు. ఇక్కడంటే జీవాన్ని పొందటం అంటే బిట్ బై బిట్ ఆయన స్వరూపంలో మనం ఉండాలి. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనం వెలుగులో నడిచిన ఎలా అని అన్నప్పుడు అర్థం ఏంటంటే ఆయన సర్వసత్యం కాబట్టి సత్యంలో ఉండాలి, అలాగే ఆయన పవిత్రుడు కాబట్టి పవిత్రతలో ఉండాలి. మూడవదిగా చూస్తేనేమో ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి ప్రేమలో ఉండాలి. నాలుగోది అంటే ఆయన జీవం కలిగిన వాడు కాబట్టి జీవంలో ఉండాలి. ఇవన్నీ ఆయనకున్న గుణలక్షణాలన్నింటినీ కలిపి ఏమన్నారంటే ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి. అంటే వెలుగై ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన గుణలక్షణాలు ఏవై ఉన్నాయో అవన్నీ మీరు స్వతంత్రించుకోవాలి అని చెప్పడంలో ఆయన యొక్క ఉద్దేశం ఉంది. ఈ కార్యం మనలో జరగటం కోసం మరలా యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితంలో కార్యం చేస్తున్నారు అని చెప్తుంది. ఇక్కడ ఈయన చెప్తున్నారు. ఈయన యొక్క ఉద్దేశం ఇది ఏంటది? పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మిమ్మల్ని అందరినీ ఇప్పుడు చెప్పబడిన లక్షణాలన్నింటిలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. అవన్నీ ఎవరివి? నావి. అవి మీరు చేయటం మూలంగా నా స్వరూపంలోకి మీరందరూ వస్తారు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దినదినము మనం వెలుగులో నడిచే ఆ భాగ్యం ఇచ్చి మనకు అనుగ్రహించబడినటువంటి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనం అందరూ నీతికి సాధనాలుగా ఉండేటట్లుగా, ముఖ్యంగా పరిశుద్ధమైన జీవితము, అలాగే ప్రేమ కలిగిన జీవితము, లోకాన్ని జయించేటువంటి జీవితము, క్రీస్తుని పోలి నడుచుకునేటువంటి జీవితము, ఇవన్నీ కూడా మనకు ఇస్తున్నది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకనంటే ఇంతకుముందు మీకు చెప్పా, పాపానికి శక్తి ఉంది. అలాగే పాపం తన ఉనికిని ఎప్పుడు చాటుకుంటూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే దేవుళ్ళు ఎదగాలని నువ్వు ప్రయత్నం చేస్తే నిన్ను పడగొట్టడం కూడా శరీరం ప్రయత్నం చేస్తుంది, లోకం ప్రయత్నం చేస్తుంది, పాపం కూడా ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏదో ఒక అవకాశం దొరికింది, వచ్చిన ప్రతిసారి నేను పాపంలో లాగటాకే మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ ప్రయత్నాలన్నిటి దగ్గర తిరిగి నువ్వు జయించి దేవుళ్ళు నిలవాలి అంటే, దేవుని స్వరూపం నీలో రావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? యేసుక్రీస్తు వారి స్వరూపం అనేది మనలోకి రావాలి అంటే పరిశుద్ధాత్మ కార్యం జరగాలి. సో అందుకని ఏమన్నా పరిశుద్ధాత్మ మీలో ఉంచి ఆయన స్వరూపం మీలో రావడం కోసం సహాయం చేస్తున్నాను అని అన్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఏమో పాపాన్ని జయించడం కోసం వచ్చాడు. రెండోది ఆయన మనలో ఉండి ఆయన స్వరూపం ఏర్పడే వరకు మన కోసం సహాయము చేస్తున్నాడు. సో ఈ సహాయం మూలంగానే అనేక మార్లు మనం పడిపోయాం. నిజంగా పడిపోయే వాళ్ళమే. ఒక విశ్వాస తన జీవితంలో చూసుకుంటే చాలా ఎంత గొప్పవాళ్ళమైనా ఏదో ఒక చిన్న బిట్టు దగ్గరని పడిపోతాం. అది పెద్ద పెద్ద పాపాలు అవసరంలా, చిన్న గర్వం అనే పాపం దగ్గర, లేకపోతే మనం హెచ్చించుకునే పాపం దగ్గర, లేకపోతే ఇంకొంచెం ఇట్లాంటి ఏదో ఒక చిన్న దాని దగ్గర మనం పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఏ ఒక్క పాపం ఉన్నా అది దేవుడి రాజ్యం నిన్ను అర్హుణ్ణి చెయ్యదు. కానీ ఇవన్నీ వచ్చి మళ్ళీ నువ్వు ఆయన స్వరూపం నిలవాలంటే ఆయన మనలో జీవిస్తూ, అంటే పరిశుద్ధాత్మ అనే ద్వారా మనలో జీవిస్తూ, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన స్వరూపం మనలో ఏర్పరుస్తున్నందుకు మనం ఆయన్ని హృదయమారా ఆరాధన చేద్దాం. మూడో విషయం చూసుకుంటే ఇక్కడ 1 యోహాను రాసిన 3వ పత్రికలో, అది 3వ అధ్యాయంలో 3వ వచనంలో, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని, ఒకసారి 2 నుంచి చదువుతాను చూడండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తాను పవిత్రునిగా చేసుకుని. ఇక్కడ ఒక మాట చెప్పండి ఏంటంటే, ఇప్పుడు మనం ఏమై ఉన్నామో మనకైతే తెలియట్లేదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయనలాగా మారతాము అని అన్నాడు. అంటే ఇది ఎక్కడ పని అని అన్నప్పుడు, ఇప్పుడు ఆయన మన కోసం ఈ లోకంలో చనిపోయాడు, మన పాపాన్ని పరిహరించాడు, దానికి ఒక కార్యం చేశాడు, వెళ్ళి మన కోసం నిత్య నివాసంలో ఏర్పాటు చేయడం కోసం ఆయన వెళ్ళిన తర్వాత ఈ మధ్యలో మనల్ని ఏం చేశాడంటే, ఆయన స్వరూపం మనలో ఏర్పడటం కోసం ఆయన పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యం ద్వారా, ఇదిగో సహవాసం ద్వారా మనలో క్రీస్తు స్వరూపం ఏర్పడటం కోసం, క్రీస్తుని పోలి నడుచుకునేలా మనం చేయటం కోసం మనకు సహాయం చేస్తున్నాడు. ఇది రెండో విషయం. అయితే మూడో విషయం ఏంటంటే, మళ్ళీ ఆయన రాబోతున్నాడు. మీకు యేసుక్రీస్తు వారు చెప్పి పరిచర్య 3 రకాలని చెప్పి కదా. ఫస్ట్ ఏం చెప్పాను? మినిస్ట్రీ ఆఫ్ డయింగ్ ఫర్ అస్, రెండోది మినిస్ట్రీ ఆఫ్ లివింగ్ ఇన్ అస్, మూడోది మినిస్ట్రీ ఆఫ్ హిజ్ రిటర్న్, అంటే తిరిగి ఆయన రాబోతున్నాడు అని అన్నది దేని గురించి అనంటే, ఒకే ఒక విషయం గురించి అండి. ఏ విషయం గురించి అంటే, ఏ పాపం చేత స్ట్రగుల్ అయ్యి దేవునికి దూరం అయిపోయావు నువ్వు, తిరిగి ఆ సంబంధం కలపటమే యేసుక్రీస్తు వారి యొక్క మెయిన్ ఉద్దేశమని చక్ మిస్లర్ అనే ఒక భక్తుడు చెప్పడం జరిగింది. ఆయన ఏమంటాడంటే, యేసుక్రీస్తు వారి బలియాగం యొక్క మీనింగ్ ఏంటి? మన పాపం తీసివేయడం కాదు, పాపం తీసివేయడం అది కరెక్టే కాదు అట్లా. కానీ దాంతోపాటు జరిగేది ఏంటంటే, ఏ దేవుడితో నువ్వు సంబంధం పోగొట్టుకున్నావో తిరిగి ఆ సంబంధాన్ని కలపటం, ఇది మెయిన్ విషయం అనమాట. సో ఇప్పుడు ఆ సంబంధం కలపాలి అని కలిపితేనే కానీ తిరిగి నువ్వు ఎత్తబట్టాక నీకు అవకాశము ఉండదు. అందుకని ఏమంటే, ఆయన మరలా వచ్చినప్పుడు
తన వారిని అందరినీ ఆయనతో పాటు తీసుకొని వెళ్తాడు అని చెప్పటం జరుగుతుంది. అయితే తిరిగి ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడాలన్నా కూడాను మళ్ళీ వచ్చేది ఎవరు? ఆయనే వస్తున్నాడు. కాబట్టి తిరిగి తీసుకెళ్లాల్సింది కూడా ఎవరు? ఆయనే. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. మూడో విషయం ఏంటంటే ఏంటది? మన కోసం ఆయన వచ్చి మనం తీసుకెళ్ళిపోతున్నాడు. ఇదంతా జాగ్రత్తగా ఆలోచించండి. పాపం నుంచి విడిపించడానికి ఫస్ట్ది, తర్వాత పాపం యొక్క ప్రభావము దాని ఏలుబడి నీ మీద ఉండకుండా ఉండటం కోసం నీలో పనిచేయటము. మూడోది ఏంటంటే పాప సంబంధమైన ఈ లోకం నుంచి సంపూర్ణ విమోచన కోసం రేపు పొద్దున్న ఆయన రాజ్యంలో నిన్ను తీసుకెళ్ళటం కోసం వస్తున్నాడు. అంటే ఎరౌండ్ తిరిగిన ప్రతి పని దగ్గర కూడాను పాపం యొక్క ప్రభావం మాత్రమే ఉంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే వీటన్నిటిని పడగొట్టింది కూడా యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇంత తీవ్రమైందన్నమాట పాపం. ఒకసారి ప్రకటన గ్రంథం చెప్పండి, ఒక మాట చెప్పి చూపించి నేను ముగిస్తాను. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో 3వ వచనం దగ్గర ఒక మాట ఉంటుంది. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. చాలు. శాపగ్రస్తమైనది అని అన్నప్పుడు భూమి మీద ప్రతిదీ శాపగ్రస్తం అయిపోయింది. ఎక్కడైంది చెప్పండి? మీకు తెలుసు కదా, ఫస్ట్లో బిగినింగ్లో నిన్ను బట్టి భూమి శపించబడింది. అంటే ఈ లోకంలో శాపగ్రస్తమైనది మిగిలిపోయింది. ఇప్పుడు ఏమంటాడంటే శాపగ్రస్తమైనది ఏదియూ లేదు అని అంటే పాపం యొక్క ఏ ఛాయ కానీ ఏ యొక్క తాలూకా ఏ చిన్న ఇది కానీ అక్కడ ఉండనటువంటి పరిశుద్ధ రాజ్యంలోకి నువ్వు వెళ్ళబోతున్నావు అని చెప్పి దాంట్లో తీసుకెళ్ళటం కూడా మనల్ని సిద్ధపరుస్తున్నది మనలో ఉండి ఆయనే. మళ్ళీ మధ్యాకాశానికి వచ్చినప్పుడు కూడా మనల్ని తీసుకెళ్ళేది కూడా ఆయనే అని మాట చెప్తుంది. ఒకసారి 21వ అధ్యాయంలో ఒక మాట చూడండి. ఏంటంటే 3వ వచనం దగ్గర నుంచి 3వ వచనం దగ్గర ప్రకటన గ్రంథంలోనే ఉన్నది. ఉండి ఇవి జార్చండి. ఆయన వారి కన్నులో ప్రతి బాష్ప బిందువును, అంటే ఈ లోకంలో మానవుడికి వచ్చే దుఃఖాలన్నిటికీ మూల కారణం ఏంటంటే వాడు చేసినటువంటి పాపము. సో ఇక ఆ బాధ మీకు ఉండదు, మీరు కన్నీరు కాల్చాల్సిన అవసరము లేదు. తర్వాత మరణం మీకు ఉండదు. మరణం మన మీదకి రాట కారణం ఏంటి? పాపము. అది కూడా మీకు ఉండదు. తర్వాత దుఃఖమైనను ఏడుపైనను ఇక ఉండదు. అయ్యో చూడండి, మొదటి సంగతులు గతించిపోయిన అంటే గతంలో జరిగింది గత అంటాం కదా మనం, అట్లా అయిపోయింది ఇక మొత్తం. అదంటూ ఏమీ ఉండదు. అంటే పాపం యొక్క ఏ ఛాయ కూడా ఉండనటువంటి చోటకి మిమ్మల్ని అందరినీ నేను తీసుకువెళ్ళబోతున్నాను. దానికోసం మీకోసం మరలా నేను రాబోతున్నాను అని చెప్పాడు. ఎంత సంతోషకరమైన విషయం. కాబట్టి ఇంత గొప్ప కార్యం మరలా మన కోసం చేయటానికి మనం ఆయనతో పోల్చుకుంటాం అసలు ఏమాత్రం అవకాశం లేదు. అవకాశం లేకపోయినా మనందరి మీద ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడంటే మన పాపం కోసం పరిహారంగా వచ్చాడు. తిరిగి పాపం యొక్క ప్రభావం నీ మీద ఉండకుండా ఉంటాక నీలో పరిశుద్ధాత్మ ద్వారా నీలో నివాసం చేసి ఆయన స్వరూపం రావడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మరలా ఆయన మధ్యాకాశాన్ని మామూలు ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో తీసుకువెళ్ళటం కోసం మనల్ని అందరినీ సిద్ధపరుస్తున్నాడు. అయితే ఇక్కడే ఒక మాట చెప్పాలి. అసలు అంటే భూమి మీద ఉండగా ఏ మానవుడు కూడా సిన్లెస్ పర్ఫెక్షన్ అనేది ఆడి జీవితంలో రాదిక. ఎందుకంటే భూమి మీద ఉన్నంతకాలం పాప ప్రభావం ఉంటుంది కాబట్టి. కానీ ఈ సిన్లెస్ పర్ఫెక్షన్ అనేది రావటం కోసం ఆయన మళ్ళీ మనల్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళేటప్పుడు కూడా మన జీవితంలో ఇంకా మిగిలి ఉంటుందేమోనని ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక ఒక్కసారి అక్కడ ఒక మాట రాస్తాడు. మాట చదివించేసి నేను ముగిస్తాను. 1వ అధ్యాయం 13వ వచనం దగ్గర మీ మనస్సు అన్న నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై జార్చండి, మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి అన్నాడు. అంటే మీరు భయపడుతున్నారు, ప్రభు వచ్చినప్పుడు నేను ఎత్తబడతానా లేదా అని, నేనేమైపోతాను, ఇంకా నా జీవితంలో పాపం యొక్క ప్రభావం కనపడుతుంది, పాపం యొక్క ఏలుబడి అప్పుడప్పుడు వస్తుంది. ఇందాక నేను చెప్పే కదా, పాపానికి పవర్ ఉంటుంది. అలాగే దానికి ఆ ఉనికిని కూడా ఎప్పుడు చాటుకుంటూ ఉంటుంది. నేను ఉన్నానని చెప్తా. వీటిని బట్టి మానవుడు అనేకసార్లు కుంగిపోతూ ఉంటాడు. అంటే విశ్వాసి అనేకసార్లు కుంగిపోతాడు. ఈ కుంగిపోయిన దగ్గర ఒక మాట చెప్తున్నాడు, నిరీక్షణ కలిగి ఒక మాట చెప్తున్నాడు. ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
మీకు తేబడు కృప విషయమై ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీ అందరి కోసం ఆయన కృప వెంట పెట్టుకోసం మీరు భయపడబాకండి. నేను సంపూర్ణతకు రాలేదని మీరు భయపడదు. ఆయన మీద నిరీక్షణ ఉంచండి, విశ్వాసం ఉంచండి. ఆయన కృప ద్వారా మీరు సరిచేయబడి మరలా సిన్లెస్ పర్ఫెక్షన్లోకి రేపు పొద్దున ఆయనతో యుగయుగాలు ఉంటాకి తీసుకొని పోబడతారు అని చెప్తున్నారు. అంటే మళ్ళీ మనం సరి చేయడం కూడా ఆయనే తీసుకుంటున్నాడు. ఇంత అపరిమితమైన ప్రేమను మనం చూపించి మన కోసం ప్రాణం పెట్టినందుకు, రెండవదిగా మనలో ఉండి ఆయన స్వరూపం ఏర్పడటం కోసం సహాయం చేస్తున్నందుకు, తిరిగి వచ్చి ఏ పాపం ప్రభావంలో ఉండి ఇంతకాలం దుఃఖపడుతున్నాం, బాధపడుతున్నాం అదేమీ మన దగ్గర లేకుండా చేయడానికి మరలా వచ్చి మనం తీసుకెళ్ళబోతున్నందుకు, వీటన్నిటిని బట్టి హృదయమార మన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఎందుకంటే ఇంతగా మనం ప్రేమించిన వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు, ఇక ప్రేమించను కూడా లేరు. ఏదో కొద్దిపాటి మనం సహాయం చేయొచ్చు, కానీ యుగయుగాలు ఆయనతో ఉండటం కోసం ఆయన మనం సిద్ధపరుస్తున్నాడంటే ఎంత స్తుతిస్తే, ఎంత ఆరాధిస్తే, ఎంతగా ఆయన మహింపరిస్తే ఆయన రుణం మనం తీర్చుకోగలం. ఒకసారి మీరు ఆలోచించి ప్రభు మీకు చేస్తున్న ఈ కార్యము గొప్ప కార్యంగా మీ కంటికి కనిపిస్తే నూరారా మీరు ఆయన్ని ఆరాధన చేయటం కోసం ఈరోజు మీ స్వరాలు బయటకు తీసేవాల్సింది మీ అందరూ తెలియజేస్తూ ముగిస్తున్నాను.